ఒకసారి ప్రకాష్ గారు పద్ధతులు తప్పుండడం ద్వారా ప్రకాష్ గారు వాటికి కూడా ఏంది ఇప్పుడు రేపు బంద్ అనౌన్స్ చేస్తున్నారు తెలంగాణ విటల్ అయినా లేకపోతే మిగతా వాళ్ళే రేపు బంద్ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. అందరూ శాకాహార లేక రొయ్యల బుట్టగా మాయమైపోయింది. ఎవరికి వ్యతిరేకంగా బంద్ అన్న దానిలో క్లారిటీ లేదు. ఫస్ట్ అయితే ఇక్కడ మనము ప్రభుత్వం నడుపుతున్నది రేవంత్ రెడ్డి గారు. వారికి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి నేను మీకు ఎన్ని కారణాలు కావాలి చెప్పండి. నంబర్ 1 ఏంటంటే భూసాని వెంకటేశ్వర్ల గారు కమిషన్ ని అపాయింట్ చేసినట్టే చేసి నామమాత్రంగా చేశాడు. జిఏడితో పనిచేయించుకున్నాడు. 3 మంత్రుల కమిటీతోని దాన్ని పరిశీలింపజేశాడు. దాన్ని ఈ రోజు వరకు కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. హైకోర్టు ప్రశ్నించింది. మీరు ఆబ్జెక్షన్స్ అడగాలి కదా, మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, మీరు ఆబ్జెక్షన్స్ తీసుకోలేదు. దాన్ని మేము ఎట్లా నమ్మాల్సి వస్తుంది? కాబట్టి దాన్ని మీరు దానికి కావాల్సిన ట్రిపుల్ టెస్ట్ లో మీరు ఫెయిల్ అయ్యారనేది స్పష్టంగా చెప్పింది హైకోర్టు. అభిషేక్ సింఘ్ని అనలేదు కానీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం అన్న పద్ధతిలో అడిగారు వాళ్ళు. సెకండ్ ఏంటంటే నంబర్ 2, దాని డొమైన్ లో పెట్టకుండా దాని ఆధారంగా జీవోలు తీయడము, అసెంబ్లీలో మాట్లాడడం ఇదంతా కూడా దేనికి చట్టబద్ధత ఉండదు. తీరా పంచాయతీరాజ్ యాక్ట్ కి సవరణ చేసినప్పుడు నీకు అసలు దానికి సంబంధించిన చట్టమే లేదు కదా, ఆ చట్ట సవరణను యాక్సెప్టే చేయలేదు కదా. నువ్వు యాక్సెప్ట్ చేయించుకోవడానికి ఏం చేసినావు? ఏమీ చేయలేదు. తర్వాత ఎప్పుడైతే ముస్లింలను దీనికి అటాచ్ చేశాడో 10% ముస్లిం బీసీలని, ఆ రోజే అర్థమైంది రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వము. నరేంద్ర మోడీ గారు బీసీ, కేవలం బీసీ గురించి అడుగుతూ ఇచ్చేవాడు. నువ్వు ముస్లింలను ఎందుకు అట్టగట్టాలి? దానికి అవసరమా? కేసీఆర్ కలిపాడా ముస్లింలను? 52% కేసీఆర్ అప్పుడు ఆ సర్వే చేసినప్పుడు అదర్ దెన్ బీసీ ముస్లింస్ 52% అని చెప్పాడు. ముస్లింలను 14% లో చూపెట్టాడు. అంటే ఎప్పుడైతే నువ్వు ముస్లింలను కలిపావో నీకు ఇష్టం లేదు అనేది అర్థమైంది. రెండవది ఏంటంటే ఇందాక కృష్ణమోహన్ గారు అన్నది నేను 100% ఏకీభవిస్తా. అడగంది అమ్మాయినా పెట్టదు. అటువంటిది నువ్వు అసలు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా పెడతావు? ముందు నువ్వు ఎంపీలను తీసుకుపోయి సామధాన భేద దండోపాయాలని అన్నారు. మరి నువ్వు అడగాల్సింది పోయి అడగకుండా ఆయనను సవాల్ చేసుకుంటా జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెడుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంది? నేను భరత్ ఒక ఎక్స్ట్రీమ్ కామెంట్ చేస్తా. ఒకవేళ కనుక మోడీ గారు ఇస్తానంటే పోయి 2 కాళ్ళు పట్టుకుంటాడు వద్దని చెప్పడానికి. మోడీ దగ్గర పోయి ఇదంతా డ్రామాలు. రేవంత్ రెడ్డి ఎవరిని మోసం చేస్తున్నాడు అండి? ఆయన ఎవరిని మోసం చేస్తున్నాడు? బీసీలు అంటే ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు లాగా కనబడుతున్నారా? తెలివి తక్కువలాగా కనబడుతున్నారా? నువ్వు అమెరికాలో చెప్పినట్టుగా మోసం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు, మోసపోవడానికి రాజకీయ నాయకులు మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పిండు కదా, అదే చేస్తున్నాడు. ఈ బట్టలు ఇప్పిన అడిగారులు నిలబెడతారు బీసీలు రేపు. మళ్ళీ అది కూడా సొమ్ము చేసుకోవడానికి అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళని అలా పంపిండు. వాళ్ళకేం పనండి? ఇలా కాంగ్రెస్ లో ఉండి ఇవాళ ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు బీసీలు ధర్నా? బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నారా? రేవంత్ రెడ్డి చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అందులోకి ఎట్లా వస్తారు వీళ్ళు? కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎట్లా వస్తారు? అందులోకి అడిగేవాళ్ళు లేడని చెప్పి ఇష్టం వచ్చినట్టు బీసీలతో పరాజకాలు ఆడితే నడవది తెలంగాణ. ఇది భరత్ గారు చెప్పండి. భరత్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గానీ ప్రభుత్వం నుంచి గానీ ఒక్కసారి నాకు పెద్దలు మన ప్రకాష్ అన్న గానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, కామారెడ్డి డిక్లరేషన్ కి ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అని ఎట్లా పెట్టారు, దాని తర్వాత కూడా 42% అని అంటున్నారు. అక్కడే తెలిసిపోతుంది కదా సార్. 42% అని మేనిఫెస్టోలో పెట్టడానికి శ్రీధర్ బాబు గారు, వాళ్ళు మేధావులు కంచయ్యలయ్య గారు, హరగోపాల్ గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, పౌర సమాజం అంతా ఎక్సైజ్ చేసి పెట్టిరు మేనిఫెస్టోలో. 42% మేనిఫెస్టో అప్పుడు కంచయ్యలయ్య, సుదర్శన్ రెడ్డి లేరు, ఓన్లీ శ్రీధర్ బాబు. సార్ మీరు పొరపాటు పడుతున్నారు. కొన్ని నిజాలు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. దీపాదాస్ మున్షి గారు మా ఇంటికి వస్తే మన వార్ రూమ్ ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ జంషెడ్పూర్ ఎంపీ, జార్ఖండ్ లో జంషెడ్పూర్ ఎంపీ మా ఇంటికి వచ్చిండు. ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కి చెందిన ఆయన, మంగళి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడు. వాళ్ళ ఫాదర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్. ఆయన మా గురించి తెలుసుకొని మా ఇంటికి వచ్చి దీపాదాస్ మున్షిని తీసుకొస్తే 3 నెలలు తెలంగాణ పౌర సమాజంలో ఉన్న అందరు మేధావుల దగ్గరికి దీపాదాస్ మున్షిని, అజయ్ కుమార్ గారిని తీసుకెళ్ళిన నేను. అందరు కూడా ఈ సామాజిక తెలంగాణ విషయంలో ఒప్పుకున్నారు, అమరవీరుల కుటుంబాల విషయంలో ఒప్పుకున్నారు. అందుకని మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. నేను 31 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ కండువా వేసుకొని తిరిగినాం. ఎందుకు మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసినామంటే, ఇవాళ ఎట్లాగూ ఎమ్మెల్యే టికెట్లు మేము డబ్బులు బీసీలకి వెళ్ళాము, ఎంపీ టికెట్లు, నామినేటెడ్ పోస్టులు అన్ని ఇస్తాం. కామారెడ్డి డిక్లరేషన్, సామాజిక న్యాయం కోసమే మేము కాంగ్రెస్ పార్టీని మరొకసారి నమ్మాల్సి వచ్చింది. ఇవాళ నామినేటెడ్ పోస్టులు 100 ఇస్తే 72% రెడ్లకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి.
ఎంపీ సీట్లు ఇస్తే ఎంపీ సీట్లు బీజేపీతో మిలాఖత్ అయి మొత్తం బీసీలకు అన్యాయం చేసిండు అన్ని పార్టీలు కలిసి. ఇక్కడ ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ హామీలను తెలంగాణ ప్రజలని ఉద్యమకారులని మోసం చేసింది. ఆ ప్రాసెస్ లో నేను హరగోపాల్ గారి దగ్గరికి వెళ్ళినాము, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము, రామచంద్రమూర్తి గారి దగ్గరికి వెళ్ళాము. తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని రకాల వర్గాలని కలిపియమని దీపాదాస్ మున్షి గారు సోనియా గాంధీ పంపించిన దూతగా మా ఇంటికి వచ్చి 10 సార్లు వస్తే నేను ఆమె కలిసి 3 నెలలు ట్రావెల్ చేసినాం. ఇవాళ పౌర సమాజం నుంచి కంచయ్యలే గారు మాట్లాడాలి, హరగోపాల్ గారు మాట్లాడాలి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడాలి. ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారా? కోదండరామ్ గారికి బాధ్యత లేదా? ఆకునూరి మురళి గారికి బాధ్యత లేదా? అంటే వీళ్ళంతా పౌర సమాజం పదవులు ఉంటే పెదవులు మూసుకుంటారా? ఇలా నేను స్పష్టంగా చెప్తున్నా, నేను పేర్కొన్న పర్సన్స్ అందరింటికి నేను తీసుకెళ్ళిన దీపాదాస్ మున్షి గారిని, ఆమె గాయమైపోయింది, అజయ్ కుమార్ గారు గాయమైపోయారు. ఇవాళ జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు సార్. ఎందుకు మీకు 42% అని చెప్పడానికి ఉన్న డేటా అయింది. కంచయ్యలే గారు ఎందుకు మాట్లాడారు? కంచయ్యలే గారు మరి రాహుల్ గాంధీకి మెంటర్ కదా. మొన్న ఏఐసిసి ఆఫీస్ లో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు డేటా మొత్తం రాహుల్ గాంధీ దగ్గర ప్రజెంట్ చేశారు కదా. ఈ కులగణన సర్వే డేటా ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టరు? ఎందుకు నోటిఫై చేయరు? ఇలా ప్రతి గ్రామం వైజు ప్రతి వార్డు వైజు ఎందుకు బయట పెట్టరు? అంటే మీకు చిత్తశుద్ధి లేని శివ పూజ. కాంగ్రెస్ పార్టీ దొంగనే, బీజేపీ దొంగనే, టిఆర్ఎస్ దొంగనే, అందరు దొంగలే. ఇలా అందరు దొంగలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఇవాళ నిజంగా జయలలిత గారు ఎగ్జాంపుల్ తప్ప ఇంకొకటి లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇలా లక్షల 100 కోట్ల రూపాయలు చార్టర్డ్ ఫ్లైట్లలో వచ్చిన లాయర్లు అభిషేక్ మనుకి, మీరు ఇందాక చెప్పినట్టు బుట్టంగారి మాధవరెడ్డికి కోట్ల రూపాయలు ఎవరిచ్చిరండి? అంటే ఈ 3 పార్టీలు దొంగలని చెప్పాలి కదా. నేను ప్రకాష్ అన్నని, వక్లోబర్రం కృష్ణమోహన్ గారిని, మన శరత్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మనం కుండ బద్దలు కొట్టినట్టు నిజాలు చెప్దాం. ఈ బీసీ సంఘాల నాయకులకు వాళ్ళకే ఆత్మగౌరవం లేదు. వాళ్ళే అడకతినే బిచ్చగాలలాగా పోయి పార్టీలలో పదవులు తీసుకొని వాళ్ళు ప్రజలకేం ఆత్మగౌరవం ఇస్తారు సార్? వాటా ఎప్పుడు దొక్కుతుంది? అడుక్కుంటే వచ్చేది కాదు అధికారం, ఆత్మగౌరవ పోరాటంతో వస్తుంది. కాన్షీరామ్ గారు ఏమన్నారంటే, మీరు ఎవరి దగ్గర అన్నా డబ్బులు తీసుకుంటే డబ్బులు ఇచ్చినోడు సలహా ఇస్తాడు, సూచన చేస్తాడు, పెత్తనం చేస్తాడు. కాబట్టి శత్రువుల దగ్గర నుంచి ఎటువంటి సాయం తీసుకోవద్దు, సైకిల్ మీద రావాలి, రూపాయి ఇయ్యాలని చెప్పిండు. అట్లా బ్యాంక్ నిర్మించిండు. మీరు పెరియార్ గానీ తమిళనాడులో గానీ అన్ని ఆత్మగౌరవ పోరాటాలు వచ్చినాయి. ఇక్కడంతా అడకతినే పోరాటాలు కదా. మన నాయకులు ఇక పేర్లు చెప్తే వాళ్ళు దూకి చేస్తారు బాయిలేని నీళ్ళలో. వాళ్ళు ఎవరి దగ్గర అడుక్కుంటారు, ఎవరు ఉద్యమాలు చేస్తారు మాకు తెలియదా? ఇలా వాళ్ళకే ఆత్మగౌరవం లేదు. ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఇలా బీసీలలో చదువుకున్న ఇంటెలెక్చువల్స్ ని, ఆత్మగౌరవం ఉన్న మాలాంటి యువతని ఏ విధంగా వీళ్ళు నాయకులు అవుతారు సార్? బీసీ సంఘాలంటే అడకతినే సంఘాలు ఇవి? ఇంకెంతకాలం అడకతింటారు మీరు ఇట్లా? కొంతమంది మంచోళ్ళు ఉంటే మేము రెస్పెక్ట్ ఇస్తాం. మేము స్పష్టంగా చెప్తున్నాం, సామాజిక తెలంగాణ పోరుబాట ఇది కేవలం బీసీల కోసమే కాదు. మొత్తం తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణ అయిపోయింది. ఇలా మా కృష్ణన్న కావచ్చు, మందకృష్ణన్న కావచ్చు, జాజుల శ్రీరన్న కావచ్చు, వాళ్ళు నిజాయితీగా కొట్లాడితే మేము సపోర్ట్ చేస్తాం. కానీ రాజకీయ కారణాలతోటి ఇవాళ మీరు అన్ని రాజకీయ పార్టీలు రిజైన్ చేయండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ రిజైన్ చేయమనండి, మంత్రి పొన్నం ప్రభాకర్ రిజైన్ చేయమనండి, ఇవాళ బీజేపీలో ఉన్న కృష్ణన్న రిజైన్ చేయమనండి. విఠల్ నేను మధ్యలో వస్తున్నా, మీరు అన్నారు అన్న ఒక్కటే నేను చెప్పేది నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు సోషల్ మీడియా యుగము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీలో కొడితే ఈ బీసీ మూవ్మెంట్ మీద, బీసీ సంఘాల మీద ఏమొస్తుందో మీకు తెలుస్తుంది. ఇలా నేను ఒక పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి, ఒక పార్టీలో ఎమ్మెల్సీ ఉండి, నా పార్టీని ఎదిరిస్తా అంటే నా పార్టీకి రిజైన్ చేయాలి కదా నేను ఫస్ట్. ఇలా నేను కృష్ణయ్య గారి ప్లేస్ లో ఉంటే ఫస్ట్ రిజైన్ చేసేవాడిని. ఇలా బీజేపీ పార్టీ ఇస్తుందా డెడ్ లైన్ పెట్టి రిజైన్ చేసేవాడిని. నేను ఇలా శ్రీనివాస్ గౌడ్ ప్లేస్ లో ఉంటే టీఆర్ఎస్ కి రిజైన్ చేసేవాడిని. ఇలా ఒకవైపు ఏమో మీరు వ్యక్తిగతంగా బానిసలు లాగా ఉంటారు, మరొక వైపు రోడ్డు మీదకి వచ్చి బాహుబలి లాగా చేస్తారు. ఇలా బాహుబలులు ఎవరో, బానిసలు ఎవరో సమాజం గుర్తించింది. మీరు మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, మీరు ఇట్లనే డ్రామాలు చేస్తే బండకెత్తి బాస్తాం వాళ్ళు ఎవరైనా సరే. ఓకే, అయితే నేను ఇవాళ చర్చను మీరు చూడండి, రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఎవరిని పిలవలేదు. అంటే